ఒక సామాన్య రైతు బిడ్డ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన హెన్రిచ్ క్లాసెన్ను నెట్స్లో పూర్తిగా ఆశ్చర్యపరిచాడు. క్లాసెన్ స్వయంగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ ఈ 21 ఏళ్ల కుర్రాన్ని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమని చెప్పాడు. ఆ సెన్సేషనే క్రిన్స్ బోష్బాయ్ ఫులేత్రా. ఈ అద్భుతమైన ప్రయాణం జునాగఢ్లోని ఒక చిన్న పొలం మరియు ఒక చిన్న ప్యాన్ షాప్లో మొదలైంది. క్రిన్స్ తండ్రికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమంటే న్యూజిలాండ్ లెజెండ్ క్రిస్ కెయిన్స్ పేరు మీద తన కొడుకుకు క్రిన్స్ అని పేరు పెట్టాడు. 5వ తరగతి నుండే అతను ప్రాక్టీస్ కోసం ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకు రైలు పట్టుకోవడానికి నిద్రలేచేవాడు. 6 సంవత్సరాల పాటు టీన్స్లో చోటు దక్కకపోయినా ఆ బాధను భరిస్తూ ఒక నిజమైన యోధుడిలా అతను ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతను మొదట ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. కానీ అతని ఎత్తు తక్కువగా ఉండటం వల్ల కోచ్ అతన్ని చైనామాన్ స్పిన్నర్గా మారమని సలహా ఇచ్చాడు. అతని గూగ్లీలు ఎంత సహజంగా ఉంటాయంటే అగ్రశ్రేణి బ్యాటర్లు కూడా బంతి ఏ వైపు తిరుగుతుందో కనిపెట్టడానికి కష్టపడతారు. జయదేవ్ ఉనత్కత్ ఈ ప్రతిభను గుర్తించి గత ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్కు నెట్ బౌలర్గా పంపాడు. అతని మ్యాజిక్ స్పిన్కు ఫిదా అయిన కావ్య మారన్ ఈ సీజన్లో 30 లక్షల రూపాయలకు అతన్ని సైన్ చేశారు. ఇప్పుడు ఈ